టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మనకు 18,750 రూపాయలు అయితే ఈరోజు ఈ జిల్లాలకు అయితే జమ అయ్యాయండి. అయితే మనకు జమ అయినట్లుగా మనకు కొన్ని నోటిఫికేషన్స్ అనేది కలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి మీకు చూపిస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి. ఆ లింక్ ద్వారా కూడా మీరు మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా మీకు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక వివరాలు చూద్దామండి. అయితే ఈ అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా మీకు చూపించి ఏ ఊరికి సంబంధించి పడ్డాయి ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా అయితే వచ్చాయి. ఒక్కొక్క నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్స్. ఉన్నట్లయితే మనకు సోమదేపల్లికి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారండి. సో మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే నెర్లిమర్లకు సంబంధించి అలాగే మనకు డబ్బులు అయితే పడ్డాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎర్రగొండలకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేసేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి వేలేరుపాడుకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారండి. అలాగే మనకు ఇక్కడ బుట్టాయగూడెంకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మామిడి కుదురుకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారండి. సో తప్పనిసరిగా వెళ్ళి తీసుకోండి. అలాగే మనకు వీరఘట్టంకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేసేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి రాపూర్కు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేసేశారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రంపచోడవరంకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేసేశారండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు గుడివాడ రూరల్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేసేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పామూరుకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేసేశారండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పాయకరావుపేటకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేసేశారు. అలాగే మనకు ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పొదిలి రూరల్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు. అలాగే మనకు ఇక్కడ మనకు కవిటికి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు. కొత్తూరుకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు. అలాగే హీరమండలంకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారండి. అలాగే మనకు కవిటి ఇచ్చాపురంకు సంబంధించి అయితే డబ్బులు అయితే వేసేశారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ తణుకుకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు. మున్సిపాలిటీకి సంబంధించి తణుకు మున్సిపాలిటీ అలాగే అత్తిలి ఇరకపురంకు సంబంధించి డబ్బులు అయితే వేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి బోట్కల్లు క్లబ్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు. అలాగే నెక్స్ట్ ఈ విధంగా అయితే మనకు ఈ ఊర్లకు సంబంధించి అయితే డబ్బులు అయితే విడుదల చేశారండి. అయితే ఇప్పుడు మనకు చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఇప్పుడు కోర్టు అయితే ఉంది కదా, సో మనకు ఏంటంటే ఎక్కడ కూడా మీటింగ్లు అనేది కండక్ట్ చేసి మనకు డబ్బులు అయితే విడుదల చేయకూడదు అని చెప్పేసి కూడా నిబంధన అయితే ఉంది కదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండొచ్చండి. అయితే మనకు ఏదైతే కొత్త పథకాలకు సంబంధించి మనం ప్రారంభించాలంటే సో మీటింగ్స్ అనేది పెట్టి మనమైతే ప్రారంభించే అవకాశం అయితే లేదండి. సో పాత పథకాలే కాబట్టి సో వీటికి సంబంధించి అయితే విడుదల చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి కూడా అయితే మనకు ఏపీ ఎలక్షన్ కమిషన్ కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సో దాని కారణంగా అయితే మనకు చేయుత చెక్కుల పంపిణీ అనేది ఇప్పుడైతే యథావిధిగా అయితే కొనసాగిస్తున్నారు. అయితే మీకైతే ఇప్పటి నుంచి అయితే డబ్బులు అయితే పడతాయండి. సో తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనకు రేపు ఏ జిల్లాలకు పడతాయి ఏంటి అనే విషయం వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.